వర్షం పడి రోడ్లన్నీ తడిగా ఉంది. నీళ్ళు ఆగి ఉంటాయి కదా చాలా చోట్ల. టౌన్లో బాగా ఆగి ఉంటాయి. ఈ వర్షం మూలంగా టైర్లు తడిచి బ్రేక్ షూలు కూడా బాగా నానిపోయి మెత్తబడిపోయి బ్రేక్ కొట్టగానే సడన్ బ్రేక్ ఒక టైర్ ఎక్కువ ఒక టైర్ తక్కువ పడుతుంది. అవునా? కానీ స్కూటర్ బైక్ అంటేనే కష్టం, కానీ 3-వీలర్కి ఏముంది ఎలా అయినా కూడా నిలబడద్దు కదా. అందులో 4 రోజుల నుంచి మన ఆటో తీయలేదు కదా, బండి బాగా కూల్ అయింది. గ్యాస్ మీద ఆన్ చేస్తే ఆగిపోతుంది. పెట్రోల్ ఏమో లేదు దీంట్లో. గ్యాస్ కూడా బయట మహానుభావుడు ఎక్కడ తిరిగి పెట్టాడు. సిఎన్జి కోసం పెట్రోల్ బంక్లోకి వెళ్తే ఎంత క్యూ ఉంటుందో. ఈ టైంలో అంటే రెండో బంక్కి వెళ్తే తక్కువ ఉంటుంది. సెకండ్ బంక్ రెండోది. గ్యాస్ ఆటోలు వచ్చిన కొత్తలో గ్యాస్ ఎవరు నింపుకుంటారని బంకులో ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు గ్యాస్ ఆటోలు ఎక్కువైపోయిన తర్వాత గ్యాస్ బండ్లు బంకులో ఎప్పుడు ఖాళీ ఉంటుందా అని ఎదురు అసలు. కానీ హైదరాబాద్ సిటీలోనే అలా అటువంటి పరిస్థితి ఉంది. నార్మల్ సిటీలో అంటే బంక్స్ తక్కువ ఉన్నాయి. చిలకలూరిపేట వెళ్ళే రూట్లో అక్కడ చుట్టుపక్కల మొత్తానికి ఒక 30 కిలోమీటర్కి 2 బంకులే చూపిస్తుంది సిఎన్. కొత్తగా సిఎన్జి స్టార్ట్ అయిన టైంలో ప్రైవేట్ కిట్లు బయట తీస్తున్నారు. గ్యాస్ కిట్లు 7,000 రూపాయలు మొత్తం ఫిట్టింగ్ చేసి పంపించి అక్కడ విజయవాడ ఆటోనగర్లో. అక్కడికి వచ్చి అప్పుడు ఈ జనానికి కంపెనీ గ్యాస్ ఆటో అంటే ఏదో పెద్ద ఇదిగా ఉండేది, పెద్ద భారంగా. ఎందుకంటే ఆ టైంలో నేను కూడా నా దగ్గర ఉన్న పెట్రోల్ ఆటోకి గ్యాస్ బిగియడానికి విజయవాడ నేను నా ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళి గ్యాస్ సెట్ చేసుకొని వచ్చాం. కానీ అది అప్రూవల్ కిట్టే కానీ ఎట్టయినా ప్రైవేట్దే కదా, బయట నుంచి వర్క్ అవ్వాలా. పొద్దున్నే పెట్రోల్ మీద వేసినా స్టార్ట్ అవ్వాలంటే చాలా కష్టం ఉండేది. ఎక్కడైనా ఆగిందంటే మళ్ళీ అదొక బాధ. కంపెనీ వాడు ఫిట్టింగ్ అన్ని ఫార్ములా ప్రకారం. ఎన్ని సంవత్సరాల క్రితం? 2005 లేదా 6 ఆ టైంలోనే నేను పెట్రోల్ ఆటోలు నడిపాను. 99 పెట్రోల్ ఆటో నా దగ్గర. అప్పుడు పెట్రోల్ 22 రూపాయలు ఉండేది లీటరు. 22 రూపాయలు పెట్రోల్ పోయించడానికి కూడా భారంగా అనిపించి కిరసనాయలు 12 రూపాయలు కిరసనాయలు 12 రూపాయలు. అది కూడా డైరెక్ట్గా ఎదురుగా మంచినీళ్ళు అమ్మినట్టుగా మినరల్ వాటర్ అమ్మినట్టుగా అమ్ముతూ ఉండేవాడు మార్కెట్ దగ్గర, కూరగాయల మార్కెట్ దగ్గర, గుంటూరు కూరగాయల మార్కెట్ దగ్గర. ఖర్చులో మన అదే ఊరు వెనమదల పొత్తూరు బస్సులు ఆ పక్కనే లెఫ్ట్లో నీళ్ళ చలవేంద్రలాగా 2 డబ్బాలు పెట్టుకొని మంచినీళ్ళ లాగా 2 కిరసనాల ట్యాంకులు పెట్టుకొని కూర్చునేవాడు. వెళ్తే 12 రూపాయలు 14 రూపాయలు. అది మనకి డీలర్లో ఎంత రేషన్లో ఇచ్చే కిరసనాలు 3 పావలానే, 3 రూపాయలు పావలా రేషన్లో. కిరసనాలు మనకి బయట 12 రూపాయలు తీసుకునేవాడు. పెట్రోల్ 22 రూపాయలు. 12 రూపాయలు కిరసనాలు పోసి తిప్పేవాడు. అది కూడా పాత ఆటోలే. ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్లేనా సైడ్, లేకపోతే ఖాళీగా ఉంది ఎంటీ ప్లేసెస్? గవర్నమెంట్ అడవి కదా. ఇది గట్టిగా పట్టుకుంటున్నారు అనుకుంటా, లేకపోతే ఆక్రమించేస్తారు. అంటే ఇప్పుడు కంప్యూటర్ డిజిటలైజేషన్ అయిపోయింది కదా, ఆక్రమించుకుంటే దాన్ని ఎలా అలవాటు మన పేరు మీద. మొన్న అమీన్పూర్ ఏరియా మొత్తం ఇల్లే కూల్చేసింది. ఇల్లులు వరుసగా చాలా ఇల్లులు ఉన్నాయి, చిన్న చిన్న ఇల్లులు. ఇప్పుడు ఈ ఇంద్రమ ఇల్లులా కట్టుకుంటున్నారు చిన్న చిన్నది. మొత్తం హైదరాబాద్ వెళ్ళి అసలు 5 నిమిషాలు కూడా టైం ఇవ్వలేదంట వెళ్ళడం. హైదరాబాద్లో చిన్న చిన్న ఇల్లు లేనోళ్ళు ఇల్లు ఉన్నోళ్ళు ఇదని కాదు. అవును, పెద్ద పెద్ద బిల్డింగ్ అయినా కూల్చేస్తున్నారు. అది నాగార్జున బిల్డింగ్ అయినా కూల్చేస్తారు. అవును.
సార్ కూడా ఆ, ఆ. నాగార్జున అది ఫంక్షన్ హాల్లో ఏదో ఉమ్, మాలో ఉమ్. ఏదో కూల్చేశారు. అది ఇది అదే కన్వెన్షన్, ఇది ఎన్ కన్వెన్షన్. మొత్తం మధ్యలో వెళ్ళి ఏదో జరిగింది, మళ్ళీ ఆగి ఆగలేదనుకుంటే ఆగిందా? పట్టుకోగలిగా ఆ, వాళ్ళు కలుసుకుంటే ఏముంది. ఆ. ఒకసారి హైదరాబాద్ తీసుకుంటారు నాగార్జున, ఆ, వాళ్ళు కూడా సరైన ఉమ్. అంటే అందాల్సిన ముడుపులు అంతే ఉంటాయి. ఆ. లేదురా.